ఒక స్టార్ హీరో మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఒక పెద్ద హిట్ పడితే రికార్డులు మారతాయి. అదే వరుసగా రెండు ఫ్లాప్లు పడితే ట్రేడ్ లెక్కలు తారుమారవుతాయి. ప్రభాస్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. బాహుబలి తర్వాత ఆయన స్థాయి గ్లోబల్ రేంజ్ కు వెళ్ళినా కూడా ఆ మార్కెట్ లెవెల్ ని స్థిరంగా కొనసాగించడంలో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదు. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలు ప్రభాస్ కెరియర్ ను మళ్ళీ టాప్ లో నిలబెడతాయా లేక మార్కెట్ రీసెట్ అయ్యేలా చేస్తాయా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన ప్రయోగాలు కొన్ని గట్టిగానే దెబ్బ కొట్టాయి. సాహో హిందీలో నిలబడగా ఆడినా కూడా సౌత్ ఆడియన్స్ కి ఎక్కలేదు. ఇక రాధేశ్యామ్, ఆది పురుష్ ఆశించిన రీతిలో అయితే ఆడలేదు. అయితే ప్రశాంత్ నీల్, సలార్, నాగ్ అశ్విన్, కల్కి 2898 ఏడి మళ్ళీ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడి 1100 కోట్లు వసూలు చేసి ప్రభాస్ పాన్ ఇండియా క్రౌడ్ పుల్లర్ అని చాటి చెప్పింది. కానీ ఏడాది జనవరిలో వచ్చిన ది రాజా సాబ్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలవడం ఫ్యాన్స్ ను కొంత నిరాశకు గురి చేసింది. ప్రభాస్ కు రాజమౌళి తప్ప మరో దర్శకుడు 2000 కోట్లు రాబట్టే విజయాన్ని ఇవ్వగలరా అనే సందేహం ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ ఆ మార్క్ ను టచ్ చేసినా కూడా నిలకడ అనేది ముఖ్యం. ప్రస్తుతం ప్రభాస్ నమ్ముకున్న రెండు ప్రాజెక్టులే ఆయన భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని అనిపిస్తుంది. ఒకటి హను రాఘవపూడి ఫౌజీ, ఇదొక ఎమోషనల్ పీరియడ్ డ్రామా. రెండోది సందీప్ రెడ్డి వంగ స్పిరిట్. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తేనే ప్రభాస్ మళ్ళీ తన పాత ఫామ్ ను కొనసాగించగలరు. ప్రస్తుతం పాన్ ఇండియా రేస్ లో మిగతా హీరోలు కూడా స్పీడ్ పెంచారు. అల్లు అర్జున్ పుష్ప 2తో హిందీ మార్కెట్ లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ కూడా దేవరా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో నార్త్ లో ఫోకస్ పెంచుతూ ఉన్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నిరాశపరిచినా కూడా ఇప్పుడు బుచ్చిబాబుతో పెద్ది చిత్రంతో గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ పోటీలో ప్రభాస్ తన స్థానాన్ని మళ్ళీ టాప్ లోకి తెచ్చుకోవాలి అంటే స్పిరిట్, ఫౌజీ ఫలితాలు చాలా కీలకం కానున్నాయి. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా మిగతా హీరోలు రేసులో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రభాస్ ఓపెనింగ్స్ కు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. కానీ లాంగ్ రన్ ఉండాలంటే కంటెంట్ లో దమ్ముండాలి. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండటంతో సందీప్ వంగ మేకింగ్ స్టైల్ మీద భారీ హైప్ ఉంది. యానిమల్ తర్వాత సందీప్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుంది. అటు హను రాఘవపూడి తన సున్నితమైన కథతో ఎమోషన్ ను బాగా హైలైట్ చేయగలరు. ఇక అతనే ప్రభాస్ ను కొత్తగా చూపిస్తారని ఆశిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు దర్శకులు ప్రభాస్ మార్కెట్ ను మళ్ళీ నిలబెడతారా లేక రాజమౌళి మార్క్ కోసం మళ్ళీ ఎదురు చూడాల్సి వస్తుందా అనేది కాలమే చెప్పాలి. ప్రస్తుతానికి ప్రభాస్ మార్కెట్ హోల్డ్ లోనే ఉంది. రాజాసాబ్ లాంటి పరాజయం ఎదురైనా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ వరుసగా ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం బడ్జెట్ రికవరీ విషయంలో బయ్యర్లు ఆలోచనలో పడతారు. హారర్ కామెడీ జానర్ వర్కౌట్ కాకపోయినా కూడా మాస్ యాక్షన్ కంటెంట్ పడితే ప్రభాస్ రేంజ్ వేరేలా ఉంటుంది. రాబోయే 2 ఏళ్లు అనేవి ప్రభాస్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. స్టార్ హోదా అంటే కేవలం ఒక్క సినిమాతో వచ్చేది కాదు. వరుస హిట్లు ఇస్తూ మార్కెట్ ను కాపాడుకోవాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఇంకా నెంబర్ 1 రేసులోనే ఉన్నారు. సలార్, కల్కి చూపించిన ఇంపాక్ట్ చిన్నదేమి కాదు. ఇప్పుడు కావాల్సింది కేవలం ఒక పక్కా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాగా సందీప్ రెడ్డి వంగ కూడా ఆ లిస్ట్ లో చేరితే ప్రభాస్ మళ్ళీ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడం పక్కా.